హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయిస్ కుక్ కిచెన్. టుడే స్పెషల్ ఏంటంటే ఈజీ అండ్ హెల్తీగా మంచి రెసిపీ అండి. అదే అండి జోవర్ రోటి అంటే జొన్న రొట్టె. ఇది ఏంటంటే ఎంత సాఫ్ట్ అండ్ టేస్టీగా సూపర్‌గా ఉంటది ఈ రోటి. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా ఇంకా? ముందుగా వెడలపాటి గిన్నె కానీ, పాన్ కానీ తీసుకొని దానిలో 2 ½ కప్స్ వాటర్ వేసుకోవాలి. సాల్ట్ ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోండి. ఈ వాటర్ ఫుల్‌గా బాగా మరగాలి. ఏ కప్‌తో అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ ఆ కప్‌తోనే పిండి తీసుకోవాలి. అంటే 2 ½ కప్స్ పిండి తీసుకోవాలి. అది నేను చూపించినట్టుగా జల్లించుకోవాలి. ఈలోపు వాటర్ అనేది ఇలా బాగా మరగాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పిండిని మొత్తం దానిలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. 1 ఆర్ 2 స్పూన్స్ ఎక్కువ వేసుకున్నా నో ప్రాబ్లమ్. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ టెక్స్చర్ ఫార్మాట్‌లో వచ్చేదాకా. ఇలా వచ్చాక క్యాప్ పెట్టుకొని ఒక 10 ఆర్ 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి దానికి. నెక్స్ట్ ఓపెన్ చేశాక 2 ఆర్ 3 స్పూన్స్ ఘీ వేసుకోవాలి. కౌ ఘీ వేసుకున్నా నో ప్రాబ్లమ్. నార్మల్ ఘీ వేసుకున్నా నో ప్రాబ్లమ్. నేనైతే కౌ ఘీ వేసుకున్నానండి. హెల్త్‌కి మంచిది కాబట్టి. నెక్స్ట్ మంచిగా హ్యాండ్‌తో మర్దనలాగా చేయాలి బాగా. ఎంత చేస్తే రోటి అంత టేస్ట్‌గా వస్తది. బాగా వస్తది. నెక్స్ట్ రౌండ్‌గా చేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకోవాలి. ఒక 10 ఆర్ 15 మినిట్స్ మళ్ళీ రెస్ట్ కదిలించకుండా. తర్వాత చూసారుగా ఎంత బావుందో పిండి. మళ్ళీ అంతా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పిండిని తీసుకొని సేమ్ లైక్ చపాతీలాగా పాముకోవాలి. అలా అని పలుచగా కాదు. మరీ మందంగా కూడా కాదు. బిట్వీన్‌లో చేసుకోవాలి. స్లోగా పిండి పైన అలా అలా చల్లుకుంటూ చేసుకోవాలి. నెక్స్ట్ చూసారుగా ఒక ప్లేట్‌ని సర్కిల్ షేప్‌లో మంచిగా కట్ చేసుకుంటే ఇంకా బావుంటది. చూడటానికి కానీ, తినడానికి కానీ. సైడ్స్ అంతా తీసుకోవాలి. చూసారుగా అలా మంచిగా పాముకోవాలి అన్నిటిని. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆ రోటీస్‌ని వేసుకొని ఇదంతా కూడా లో ఫ్లేమ్‌లోనే ఉంచాలి. పైనుంచి వాటర్‌ని అలా చిలకరించాలి. ఒక సైడ్ కొంచెం హీట్ అయ్యాక నెక్స్ట్ టర్న్ చేసుకొని మళ్ళీ వాటర్‌ని చిలకరించాలి. ఆయిల్ బ్రష్ ఉంటే దాంతో అయినా వాటర్‌ని అప్లై చేయొచ్చు. టైమ్ మేకింగ్ ప్రాసెస్ కానీ దీని టేస్ట్ చాలా బావుండిద్ది. దేనికి రాదు. అంత బావుండిద్ది. ఈజీ టేస్ట్ కూడా. మంచిగా హీట్ చేసుకోవాలి. అంతే. చూసారుగా లైట్‌గా పొంగు వస్తది. ఇదంతా లాస్ట్‌కి మంచిగా రోటీలాగా గోల్డెన్ బ్రౌన్‌లో వచ్చాక తీసేయడమే. ఇంకా ప్లేట్‌లోకి సర్వ్ చేయడమే. ఇలా కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ స్టవ్ మీద కూడా పెట్టుకొని. ఇది ఇంకో మెథడ్. ఏది చేసినా టేస్ట్ సూపర్. దీన్ని ఏ కర్రీతో అయినా నంచుకొని తినొచ్చు. వెజ్ ఆర్ నాన్ వెజ్ అయినా కూడా. చూసారుగా ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్‌గా ఉందో? చూసారుగా ఎలా వచ్చిందో లోపల కూడా మంచిగా కుక్ అయింది. సో, ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేయండి. ఈ జోవార్ రోటీని. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.